హలో ఐమ్ బ్యాక్ విత్ ఆల్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్. నేనైతే అంటాను పిక్చర్ స్పీక్ ఎ లాట్ దెన్ వర్డ్స్ అని. నిజమే కదా, నాకైతే ప్రతి ఒక్క పిక్చర్ నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. మనుషులు మారిపోయినా, వాళ్ళ మనసుల్లో మన మీద ఉన్న ఫీలింగ్స్ మారిపోయినా, మిగిలిపోయేది గుర్తుండిపోయేది మాత్రం ఫోటోసే. ఫోటోస్ చూసిన ప్రతిసారి ఆ మొమెంట్ లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది డిస్క్రైబ్ చేస్తుంది అని నా ఫీలింగ్. కెమెరా అనేది ఆ మొమెంట్ ని, ఆ మెమరీని బంధించేస్తుంది. అవి కదలలేవు కదా, సో మారిపోవన్నమాట. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో నాకు ఇదే ఫీలింగ్. అండ్ నేను ఎక్కువ పిక్చర్స్ తీసుకుంటాను, ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి అందరికీ ఇదే నా ఆన్సర్. అండ్ పిక్చర్ అనగానే మనం కెమెరాను చూసి ఆటోమేటిక్ గా స్మైల్ చేస్తాము. ఆ స్మైల్స్ వెనకాల ఎంతో పెయిన్ ఉండొచ్చు, ఎన్నో స్ట్రగుల్స్ ఉండొచ్చు, ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు, మెమరీస్ ఉండొచ్చు. సో కొన్నేళ్లైనా ఈ పిక్చర్స్ అన్ని చూసుకున్నప్పుడు అవి గుర్తొస్తే మనసులో ఒక తెలియని హ్యాపీనెస్ నాకైతే. ఇంకో విషయం, తీసుకున్న ప్రతి పిక్చర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని లేదు, చెయ్యకుండా ఉండాలని కూడా లేదు. నేనైతే వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సో నేను అన్ని పిక్చర్స్ పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. అవన్నీ మన దగ్గర మిస్ అయినా ఆ హ్యాండిల్స్ లో ఎప్పటికీ ఉంటాయి. అండ్ యూట్యూబ్ లో అయితే ఇది ఎప్పుడు ఎవరు ఎలా చూడాలి అనుకున్న వెరీ వెరీ ఈజీ టు యాక్సెస్ కాబట్టి నేనైతే అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. నా మాటలు కొందరికి కరెక్ట్ అనిపించొచ్చు, కొందరికి రాంగ్ అనిపించొచ్చు, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. బట్ ఇవన్నీ నా పర్సనల్ ఫీలింగ్స్. మీకు కూడా నచ్చితే గనక లైక్ చేసి షో సమ్ ప్రేమ గైస్. సో ఇవన్నమాట మా హల్దీ ముచ్చట్లు.